Hey guys, welcome to my channel J Healthy Lifestyle. సో ఈరోజు ఒక వ్లాగ్ చేస్తున్నాను అనమాట. కోకో చూసారు కదా, టబ్ కింద కూర్చొని మూవ్ అవుతా ఉందన్నమాట. సో ఇలా డిఫరెంట్గా ఆడుతూ ఉంటాయి. సో కోకోకి 2 పిల్లలు పుట్టాయి కదా, చాకో అండ్ మిల్కీ ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయాయి, బాగా ఆడుతున్నాయి. సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో, 2 చాలా పెద్దగా అయిపోయాయి. ఇంకా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటికి అవే ఆడుతూ ఉంటాయి. సో ఇది నిన్న ఈవినింగ్ మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. అంటే మా పిన్ని, బాబాయి అండ్ మా అక్క, బావ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట. సో వాళ్ళు వస్తున్నారని ముందే ఫోన్ చేశారు. దానికి స్నాక్స్ కొన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళందరూ వస్తున్నారని. సో బజ్జీలు, బోండాలు అండ్ పాయసం, 3 డిఫరెంట్ డిషెస్ అనమాట. సో నేనైతే ఇక్కడ జీడిపప్పు అవన్నీ ఉంటాయి కదా, సో అవి ఫ్రై చేస్తున్నాను. అక్కడ పక్కన కుక్కర్ ఉంది కదా, అందులో సేమియా, సగ్గుబియ్యం అవి ఉడకబెడుతున్నారనమాట. సో ఫస్ట్ ఏంటంటే అమ్మ అవన్నీ బాయిల్ చేసుకొని తర్వాత మిల్క్ లాస్ట్లో యాడ్ చేస్తారు. సో అందరూ అంతేనేమో నాకు తెలీదు, నేను ఎప్పుడూ పాయసం చేయలేదు ఎక్కువగా. సో ఇక్కడ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే తర్వాత ఈజీగా ఉంటుంది కలపడానికని. సో ముగ్గురు ఉన్నాం కాబట్టి చకచక పని చేసేయడానికి అవుతుంది. సో నా సిస్టర్ కూడా ఉంది, నేను, అమ్మ అందరూ కలిసి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఎస్పెషల్లీ రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఇల్లంతా గజిబిజి గందరగోళం అయిపోతుంది, ఎందుకంటే వంటల్లో ఉంటాం కదా. సో కిచెన్ అంతా ఇప్పుడు అలాగే ఉందన్నమాట. ఇప్పుడు టైం లేదు సర్దడానికి. వాళ్ళు ఇంకొక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్లో వస్తారు అన్నప్పుడు చెప్పారు. సో వెంటనే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే నైట్కి ఉంటారు అనుకొని చికెన్ అవి తీసుకొచ్చి అలా డిన్నర్కి ఉంటారని అలా ప్లాన్ చేసుకున్నాము. కానీ కుదరలేదు, వేరే ఫంక్షన్కి వచ్చారు కాబట్టి కుదరలేదు, వెళ్ళిపోవాలి అని అన్నారు. సో అందుకని అప్పటికప్పుడు మళ్ళీ అనుకొని స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ బజ్జీల కోసం బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, సో వాటిని ఆల్రెడీ ఇట్లా మధ్యలోకి ఘాటు పెట్టేసి దానికి ఫిల్ చేస్తుంది మా సిస్టర్. జీలకర్ర పొడి ఉంటుంది కదా, సో అది ఫిల్ చేస్తుంది అనమాట. నేనైతే బోండాల కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇంట్లో 2-3 ఉంటే ఎంతమంది వచ్చినా వండి పెట్టడానికి తొందరగా అవుతుంది. అంటే ఒకళ్ళే ఉంటే లేట్ అవుతుంది కదా. సో బజ్జీలు వేయాలి అని అంటే బోండాలు బజ్జీలు ఏ వేసినా కూడా ఫస్ట్ అయితే మనకి ఆయిల్ బాగా కాగాలి కదా. సో అవన్నీ కట్ చేసుకునేటప్పుడే మేము ఆయిల్ పెట్టేస్తున్నాము. సో ఈజీగా హీట్ అయిపోతుంది అనమాట. ఫ్రీక్వెంట్గా ఇంట్లో వారానికి ఒకసారైనా గారెలు లేదంటే బోండాలు అవి ఉంటాయి కదా. సో అట్లా ఇక్కడ ఇంట్లో స్నాక్స్ అలా అన్నమాట, బజ్జీలు అలా వేస్తూ ఉంటుంది మా అమ్మ.
సో నేను బెంగళూరులో ఉన్నప్పుడు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గారెలు ఇవన్నీ రావు, అండ్ సెకండ్ థింగ్ చేసుకునేంత టైం ఉండదు. సో చాలా మిస్ అవుతుంటాను ఒక్కొక్కసారి అలాంటి ఫుడ్ని. సో 7 months అయిపోయింది, నాకే అసలు షాక్గా ఉంది. లైక్ ఇంత తొందరగా 7 months అయిపోయిందని నేను ఇంటికి వచ్చి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా నిన్న మొన్న వచ్చినట్టే ఫీలింగ్ ఉంది. సో గారెలకి బోండాలకి పచ్చి టమాటో చట్నీ బాగుంటుంది. సో మా చెల్లి బాగా చేస్తుంది. సో ఆ పచ్చడి చేసుకోవటం చాలా ఈజీ కూడా. లైక్ అంటే కొన్ని టమాటోస్ కట్ చేసుకోవాలి, పచ్చివే, వాటిని ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. టమాటో, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా మిక్సీకి వేసేస్తే బాగుంటుంది. సో అదే టమాటో చట్నీ. మనకి బయట మనం ఎప్పుడన్నా లైక్ కచోరీ అలా తిన్నప్పుడు మనకి పైన స్ప్రెడ్ చేసిస్తాడు కదా, బజ్జీలు అవి బయట తిన్నప్పుడు. సో అదే చట్నీ అనమాట. సో చాలా సూపర్గా ఉంటుంది. మనం ఏది అయినా లైక్ అంటే శనగ పిండి స్నాక్స్ ఏవైనా కానీ వాటన్నిటికీ ఆ చట్నీ బాగా సూట్ అవుతుంది. సో మంచిగా బజ్జీల పిండి ఇక్కడ మిక్స్ చేస్తుంది. ఇది స్పూన్తో మిక్స్ చేస్తే లంప్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ అనమాట మనం మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవడం. అండ్ నేనేం చేస్తున్నానంటే నాకు ఎందుకో చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో అందుకని నేను లైక్ ఐ వాజ్ సర్చింగ్ సంథింగ్ టు ఈట్ అనమాట. సో నాకేం దొరకలేదు, టొమాటోస్ ఉన్నాయి. సో టొమాటోస్ని స్లైసెస్గా చేసుకొని దాని మీద లైట్గా సాల్ట్ వేసుకొని రెండు సైడు బర్న్ చేసుకొని తింటే బాగుంటుంది. బట్ ఇప్పుడు బర్న్ చేసే అంత టైం లేదు కదా, సో నేను అలాగే తింటున్నాను. నాకు ఇష్టం టొమాటోస్ తింటాం. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. చూసారు కదా, మంచిగా వేడివేడిగా బజ్జీలన్నీ రెడీ అయిపోతున్నాయి. సో మీ అందరూ లైక్ రిలేటివ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి క్విక్ స్నాక్స్ చేసి పెడతారు, అలాంటివి లైక్ ఎలాంటి స్నాక్స్ ప్రిఫర్ చేస్తారు, తొందరగా ఏవవుతాయి అని అనుకుంటారు. సో ఐ థింక్ ఆల్మోస్ట్ చాలామంది ఇళ్లలో దే క్విక్లీ గో ఫర్ పకోడీ ఐ గెస్ కదా అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇంకా ఏం డిఫరెంట్గా ట్రై చేసి పెడతారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో మా ఇంట్లో అయితే లైక్ బేసికలీ క్విక్గా చేయాలి అంటే పకోడీస్ చేస్తారు. అండ్ దోశ బ్యాటర్ ఉంటే లైక్ దెన్ వి గో విత్ బోండాస్. బజ్జీలు కాయలు ఉన్నా కూడా బజ్జీల కాయలతోటి ఇట్లా బజ్జీలు వేసుకోవచ్చు. కానీ పచ్చిమిరకాయలు ఎప్పుడు మనకి ఇంట్లో అవైలబుల్ ఉండవు కాదు కాబట్టి లైక్ ఎప్పుడు ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. సో అక్కడంతా అయిపోయింది, నేను కట్ చేసేసాను. అక్కడ మూలలో కూర్చొని ఉన్నాను కదా, సో అంతా అయిపోయింది, అన్నీ కట్ చేసి ఇచ్చేసాము. ఇంకా క్లీనింగ్ అనమాట, కొంచెం క్లీన్ చేసి పెట్టేయాలి. సో ఇలా బజ్జీలు అన్నీ రెడీ అయిపోయాయి, పాయసం కూడా రెడీ అయిపోయింది. అండ్ బోండాలు వేసే టైంకి అప్పుడు వచ్చారనమాట. సో నేను ఏంటంటే అది షూట్ చేయలేదు, మళ్ళీ అందరికీ ఇష్టం ఉండదు కదా, సో అందుకని ఎందుకులే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా అనిపించకూడదు అన్న ఒక ఫీలింగ్ తోటి నేను అడగను కూడా అడగలేదు వీడియో షూట్ చేసుకోనా అని. నాకే కొంచెం ఎక్కువ మొహమాటం, ఇంకా మళ్ళీ ఎందుకులే అని నేను సైలెంట్ అయిపోయాను.
సో అందుకని నేను ఆ బెడ్స్ ఏమీ చూపించలేకపోయాను. సో ఇప్పుడు టైం వచ్చి లైక్ ఆల్మోస్ట్ లైక్ 5:10 or 5:15 అయిందనమాట. సో మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి 3 o'clockకి. ఇది నిన్న ఈవినింగ్ వీడియో. ఈ మధ్య బాగా లేజీ అయిపోయి ఏ రోజు వీడియో ఆ రోజే ఎడిట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఎడిట్ చేస్తున్నాను, ఆఫ్టర్నూన్కి అప్లోడ్ చేస్తున్నాను. సో ఐ థింక్ ఈ బ్యాడ్ హ్యాబిట్ నుంచి కొంచెం బయటికి రావాలి నేను. అట్లీస్ట్ ఒక వీడియో అన్నా సేఫ్గా తీసి పెట్టుకుంటూ ఉంటే క్విక్గా చేయడానికి వస్తుంది. సో మీకు ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ చూడాలన్నా లేదంటే ఏదైనా డిఫరెంట్ దాని మీద వీడియోస్ కావాలి అని అన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నాకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి. బేస్డ్ ఆన్ దట్ నేను చేయడానికి ఈజీ అవుతుంది. సో చూసారు కదా బజ్జీలు అయిపోయింది. నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఫర్ బోండాస్ అనమాట. మా అమ్మ ఇలాంటి స్నాక్స్ అన్నీ బాగా చేస్తారు. అండ్ బేసికల్లీ వంటలన్నీ బాగా చేస్తారు. ఈవెన్ మనకి అరిసెలు, చెక్కలు, అరిసెలు ఇట్లాంటివి కూడా మొత్తం పిండి వంటలు ఉంటారు కదా, అవి కూడా చాలా బాగా చేస్తారు. నాకు మా చెల్లికి అంత ఇది లేదు, లైక్ అంత చేయలేం మేము. సో అందరు వెళ్ళిపోయారనమాట, వచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఇది మిల్కీ నా చేతుల్లో కూర్చుందనమాట. సో అది ఆడుతున్న ఆటని ఒక వీడియో లాగా తీసాము. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఈరోజు దానికి స్నానం లాగా, అంటే స్నానం అంటే ఇంత చిన్నపిల్లలకి నీళ్ళు వేసేయకూడదు, తడి బట్టతోటి వైప్ చేస్తూ ఉండాలన్నమాట, షాంపూ వేసి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడే నేను నిద్రలు వచ్చి బయటికి వచ్చాను. సో గులాబీలు చాలా పూసాయి, అందుకే నేను ఒకసారి చూపిద్దామని అనుకున్నాను. సో ఇవి కట్ చేయలేదన్నమాట. సో ఇవన్నీ అలాగే ఉన్నాయి, బాగా పూసాయి. చూసారు కదా 4, 4, 5, 5 ఒకే దగ్గర వచ్చాయి. నేను రోజ్ వాటర్ ఇంట్లో చేసుకునేది చూపిస్తాను కదా, అది మేజర్లీ ఈ రెడ్ గులాబీలతోనే చేస్తాము మేము ఎప్పుడు చేసినా కూడా. ఒక్కొక్కసారి అవి లేవంటే ఇటు సైడ్ కలర్ఫుల్ పెటల్స్ ఉన్నాయి కదా, అదే రోజెస్ ఉన్నాయి కదా, వాటితో చేస్తాము. సో ఇక్కడ కూడా బాగా పూసాయి చూడండి, పెద్ద పువ్వుల నుంచి చిన్న పువ్వుల వరకు. ఇంకా ఈ పింక్ కలర్ దానికి చాలా వస్తాయి, ఎప్పుడు కోసేస్తున్నాము, అందుకని ఇప్పుడు కనిపించట్లేదు. లేదంటే దానికి ఒకేసారి లైక్ 20-30 ఫ్లవర్స్ అట్లా వస్తాయి. సో ఇది సెంటు జాజీ. సో ఇది నిన్న సాయంత్రం కుదరలేదు కట్ చేయడానికి, సో అవన్నీ అలాగే విచ్చుకొని పోయినాయి. నా వీడియోస్ ముందు నుంచి చూస్తే మీకు అందరికీ తెలుసు కదా, ఇదంతా వెజిటబుల్స్ అనమాట. సో నేను ఇప్పుడు మీకు క్యూట్గా వచ్చిన కొన్ని వెజిటబుల్స్ చూపిస్తాను చూడండి. సో చిన్న బెండకాయలు వచ్చాయి, ఇంకా బుజ్జి బెండకాయ, ఇది ఇంకా పెరగాలి బాగా. సో ఇప్పుడే కూరగాయలు రావడం స్టార్ట్ అయినాయి. చూసారు కదా ఎన్ని కొంచెం చిన్న పిందెలు అంటారు కదా, అవి ఉన్నాయి బాగా ఇప్పుడు. అండ్ టొమాటోస్ కూడా కొంచెం టొమాటోస్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఇది గోరింటాకు చెట్టు, దానికి లైక్ బాగా ఆకొస్తుంది. అండ్ చూసారు కదా ఎంత చిన్న టొమాటో ఉందో, ఇప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయి, 2 టొమాటోస్ ఉన్నాయి. సో మంచిగా ఇంట్లోనే కొన్ని రోజులు పోతే మంచిగా వచ్చేస్తాయి ఇంట్లోనే. సో మార్నింగ్ నేను నిద్ర లేచిన వెంటనే ఒకసారి ఇంకా వీడియో చూపించేసాను కదా. సో ఫస్ట్ థింగ్ ఐ డూ ఇన్ ద మార్నింగ్ ఈజ్ డ్రింకింగ్ హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ కానీ హాట్ టీ కానీ ఏదైనా కానీ కొంచెం వామ్ వాటర్ కానీ అలాగా. సో నేను ఇక్కడ టర్మరిక్ టీ పెడుతున్నాను అనమాట. సో దానికోసం ఏంటంటే లైక్ ఐ హ్యావ్ టేకన్ ఫ్యూ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఇది నేను రోజు మొత్తానికి చేసి పెట్టుకుంటున్నాను ఒకేసారి. అప్పుడు ఏంటంటే మనం మధ్యలో దాన్ని వేడి చేసుకొని తాగొచ్చు. ఈ టర్మరిక్ టీ అనేది మనకి స్పెషల్లీ వింటర్స్లో అయితే బాగుంటుంది, ఎందుకంటే లైక్ సమ్మర్లో ఇది చాలా హాట్గా అనిపిస్తుంది.
సో మా అమ్మ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు, పచ్చి పసుపు కొమ్ము అంటారు కదా అవన్నమాట. అవి నాటడానికి ఆర్డర్ చేశారు. సో అవి 1-2 పీస్ ఉండిపోయింది ఇంట్లో. సో దాన్ని నేను మంచిగా గ్రేట్ చేస్తున్నాను. సో మనకి 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చి పసుపు ఉంటుంది కదా, అది గ్రేట్ చేసింది కావాలి. లేదంటే మామూలుగా మనం లైక్ మామూలు పసుపు ఉంటుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్. అండ్ మనకి జింజర్ కూడా కావాలి, అంటే అల్లం అంటాం కదా, అల్లం కూడా మంచిగా తురుముకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఉండేలాగా. సో 2 మనకి ఈ కొమ్ము కానీ ఇది కానీ. సో ఇది మార్నింగ్ ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది, లైక్ మనం కంటిన్యూగా యూస్ చేసుకోవచ్చు, ఫుల్ డేకి యూస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బాయిల్ చేసుకొని వాటర్ని 2-3 కప్స్ తాగితే మంచిది. సో మేజర్లీ ఎవరైనా డైట్ అలా ఫాలో అవుతూ ఉంటే అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో నేను ఇప్పుడు మనకి దాల్చిన చెక్క అంటాం కదా, సో సినమన్ స్టిక్స్ అనమాట, అవి కొంచెం తీసుకోవాలి, 2-3 స్టిక్స్ మీడియం సైజు అయితే సరిపోతుంది. సో అది మనకి కొంచెం పెప్పర్ కూడా కావాలి దీంట్లోకి. సో వాటర్ కొంచెం వార్మ్ అయ్యాక మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని మనం అందులోకి వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో మనకి చాలా బాగా బాయిల్ అవ్వాలి, వాటర్ కొంచెం డిక్రీజ్ అయ్యే వరకు. చూసారు కదా నేను వేస్తున్నాను అన్నీ దీంట్లో. అన్నీ ముందే మనం తీసుకొని పెట్టుకుంటే వేయటం చాలా ఈజీ, మనకి ఫుల్గా వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ముందే వేసేసుకొని తర్వాత మనం బాయిల్ చేసుకోవచ్చు వాటర్ని. సో నేను నార్మల్గా ఏంటంటే బేసికలీ ఇది తాగినాక 1 కప్ ఇది తాగినాక దెన్ ఐ విల్ గో ఫర్ వర్కౌట్. సో ఈ మధ్య నేను కొన్ని రోజుల నుంచి మళ్ళీ మామూలుగానే తినేస్తున్నాను, అన్నీ తినేస్తున్నాను, గ్రీన్ టీ కూడా తాగట్లేదు. సో again I feel like little uncomfortable. Maybe I think mali start చేస్తున్నాను నేను డైట్. సో of course it's my mistake that I should not done that. అలాగే అవుతుంది, మొత్తం వెయిట్ లూజ్ అయిపోయే వరకు మనం కాన్స్టెంట్గా ఉండాలి. ఒక్కొక్కసారి మనం ప్లాన్ చేంజ్ చేసుకోవడం వల్ల చాలా రిజల్ట్ వచ్చింది కూడా మొత్తం పోతున్నట్టు అనిపిస్తుంది. సో ఐఎమ్ ఫీలింగ్ కైండ్ ఆఫ్ దాట్ అండ్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ స్లీపీ అనమాట ఇక్కడ. సో మార్నింగ్ లైక్ 7 or 7:30 అయింది అండ్ నైట్ లేట్గా పడుకున్నాను, 11:30 అలా పడుకున్నాను. చూసారు కదా మన టీ ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మంచిగా లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేస్తే మనం ఇంకా రోజంతా తాగొచ్చు. సో చాలా హాట్గా ఉందన్నమాట, గ్లాస్లో పోసాను కదా. సో ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ గుడ్ టు గో విత్ కాఫీ మగ్ అండ్ దెన్ ఐఎమ్ స్విచ్చింగ్ ఇట్ అనమాట. సో నా కాఫీ మగ్లోకి. సో ఈ మగ్ నాకు ఆఫీస్లో ఇచ్చారు, దాని మీద నా పేరు అది అంతా, ఆఫీస్ పేరు అదంతా ఉంటుంది. సో అలా నేను తాగడానికి బయటికి వెళ్తూ చూసాను, ఇక్కడ కోకో, మిల్కీ అండ్ చాకో 3 బాగా ఆడుతున్నాయి అన్నమాట. సో ఇవి 2 మనం లేకపోయినా కూడా వాళ్ళ అమ్మతో ఆడుతూ ఉంటాయి. సో వాళ్ళ అమ్మ కూడా లేకపోతే అవి 2 ఆడుకుంటూ ఉంటాయి. నిన్నే మంచిగా హాట్ వాటర్లో షాంపూ వేసి మంచిగా క్లాత్ తోటి తుడిచాను అనమాట. ఇవి చిన్నపిల్లలు లైక్ 1.5 month బేబీస్ అనమాట, వీటికి అప్పుడే స్నానం చేపించకూడదు. వీటికి ఆల్మోస్ట్ లైక్ 2 to 3 months వచ్చే వరకు మనం వీటికి నీళ్లు వేయకూడదు. బట్ అందుకని మేము ఏంటంటే వీక్లీ లైక్ అదే షాంపూ వేసి వేడి నీళ్ళలో తుడుస్తుంటాం. కానీ కోకోకి మాత్రం కంపల్సరీ స్నానం చేపిస్తాం వీక్ ఒకసారి. కోకో ఇంతకుముందు కోకో బాగా గొడవ చేసేది, కానీ ఈ పిల్లలు పుట్టాక గొడవ చేయట్లేదు, అసలు సైలెంట్గా కూర్చుంటుంది. చూసారు కదా ఎంత క్యూట్గా ఆడుతున్నాయి. సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
Friends, subscribe to my channel and turn on the notification bell so that whenever I upload new video you will receive the notification.